అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక చిన్న పిల్లల నీతి కథతో మీ ముందుకి రావడం జరిగింది. దయచేసి పాసిబిలిటీ ఉంటే మీ కిడ్స్‌తో ఈ వీడియో చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఒక ఊరు. ఆ ఊరిలో ఒక పిసినారి వ్యాపారస్తుడు. అతను పిసినారి అనడం కాకుండా అతను వ్యాపారంలో ఏం మోసం చేయాలో అన్ని మోసాలు చేసి డబ్బు కూడబెడుతూ ఉంటాడు. వచ్చిన వాళ్ళని తీయగా మాటలు చెప్పి వాళ్ళకి తక్కువ తూకం వేయడం, అలాగే ఒక చీప్ క్వాలిటీ అయిన మెటీరియల్ ఇవ్వడం, అట్లాగా ఆ వ్యాపారి అక్రమాలు చేస్తూ తను చాలా సంపాదిస్తాడు. ఆ సంపాదించిన సొమ్మును కూడా బంగారం, వజ్రాలుగా మార్చి పెళ్ళాం బిడ్డలకు తెలియకుండా ఒక కుండలో దాస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఖర్చు పెట్టేస్తారని. అంత పిసినారనమాట. అయితే ఒకరోజు వ్యాపార రీత్యా పక్క ఊరికి వెళ్ళాలి సరుకులు తేవడానికి. పెళ్ళాం బిడ్డలకి చెప్పి పక్క ఊరికి వెళ్తాడు. ఆ పక్క ఊరికి వెళ్ళేటప్పుడు అతను అనుకోకుండా ఒక నాగుపాము మీద కాలు వేయడం జరుగుతుంది. ఆ నాగుపాము అతన్ని కాటు వేస్తుంది. అక్కడక్కడే అతను చనిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఇది తెలుసుకున్న పెళ్ళాం బిడ్డలు వాళ్ళకి ఆ ఊర్లో ఏం చేయాలో తెలియదు. అందుకని బిడ్డను తీసుకుని ఆ తల్లి పుట్టింటికి అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. తనకున్న ఏవైతే సామాన్లు ఉన్నాయో చిన్న చిన్న సామాన్లు తీసుకుని వెళ్ళిపోతుంది. అయితే ఆ ఊళ్ళో ఒక నలుగురు దొంగలు ఉన్నారు. ఆ దొంగలు ఈ వ్యాపారి ఇల్లు ఖాళీగా ఉంది. ఈ వ్యాపారి ఎంతో కొంత డబ్బులనేది గ్యారంటీగా ఇంట్లో పెట్టుంటాడు అని చెప్పి ఆ దొంగలు నలుగురు ఆ ఇంట్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ ఇంట్లోకి వెళ్ళి మొత్తం ఆ ఇల్లంతా సోదా చేస్తారు. సోదా చేసిన తర్వాత ఆ ఇంట్లో ఏమీ కనిపించదు. ఆ నలుగురు దొంగలు నిరాశకు గురవుతారు. సరే ఎలాగ వచ్చాం, మనం పక్కింటికి వెళ్దాం అని చెప్పి ఒక ప్లాన్ చేసుకుంటారు. అయితే ఆ పక్కింటి వెళ్ళడానికి ఆ గోడ కొంచెం హైట్‌లో ఉంటుంది. అది ఎలా వెళ్ళాలని చూస్తుంటే ఆ పక్కన కార్నర్‌లో ఒక చిన్న కుండ కనిపిస్తుంది. ఆ కుండ మీద వెక్కి ఆ గోడ దాటి ఆ పక్కింట్లో చోరీ చేద్దామని వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఆ కొండ మీద కాలేయగానే పాత కుండ పగిలిపోతుంది. ఆ కుండ పగిలిపోగానే దాంట్లో ఉన్న వజ్రాలు, బంగారం అన్నీ దగదగా మెరుస్తూ ఉంటాయి. ఈ దొంగలకి నోట మాట రాదు. నలుగురు దొంగలు ఆ వజ్రాలని, బంగారాలను తీసుకొని పక్కనున్న గుడి దగ్గరికి వెళ్తారు. అయితే వాళ్ళు పొద్దునుంచి ఎవరు ఆ నలుగురు దొంగలు భోజనం చేయకపోవడం వల్ల బాగా ఆకలి అనిపిస్తుంది. అయితే నలుగురు ఒక డెసిషన్ తీసుకుంటారు. ఏంటంటే, ఈ ఉన్న బంగారాన్ని, వజ్రాల్ని మనం 4 భాగాలుగా పంచుకుందాం. అయితే ముందు మనం తిందాం ఫస్ట్ అని చెప్పి వాళ్ళేం చేస్తారంటే, ఒక ఇద్దరు దొంగలకి మీరు వెళ్ళి తినడానికి ఏమన్నా తీసుకురండి. మేమిక్కడ ఉంటాం అని చెప్తారు. సో, ఇద్దరు దొంగలు ఏం చేస్తారంటే, ఫుడ్ కోసం అని చెప్పేసి కొంచెం దూరంకెళ్తారు. అయితే ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళిన ఇద్దరు దొంగలు వాళ్ళలో ఒక ఐడియా వస్తుంది. దొరికిన బంగారాన్ని 4 భాగాలు చేస్తే గనక మనకి తక్కువ దొరుకుతుంది. అదే 2 భాగాలు చేస్తే గనక మనకి ఎక్కువ దొరుకుతుంది. మన జీవితం మొత్తం సెటిల్ అయిపోతుంది. అందువల్ల ఏం చేద్దామంటే, ఫుడ్ అనేది మనిద్దరం తినేసి తీసుకెళ్ళే ఇద్దరికి తీసుకెళ్తాం కదా! దాంట్లో కొంచెం విషం కలుపుదాం. సో థాట్ ఆ విషం తిని వాళ్ళు చచ్చిపోతారు. ఏదైతే బంగారం ఉందో ఆ బంగారాన్ని నువ్వు నేను పంచుకోవచ్చు అని ఒకతను ఇంకో దొంగకి చెప్తాడు. ఆ దొంగ కూడా ఓకే అనడంతో వాళ్ళక్కడ తిని ఇంకో 2 ప్యాకెట్స్ ఫుడ్ తీసుకొని బయలుదేరతారు. ఈ లోపల ఈ బంగారం దగ్గర కాపలా ఉన్న ఇంకొక ఇద్దరు దొంగలు వీళ్ళలో కూడా దుర్బుద్ధి కలుగుతుంది. 4 భాగాలు చేస్తే మనకు తక్కువొస్తుంది. 2 భాగాలు చేద్దామని వాళ్ళు కూడా ఒక దుర్బుద్ధితో ఓకే. మనం ఏం చేద్దామంటే వాళ్ళు తలుపు కొట్టగానే మనం తలుపు తీసి ఇద్దరిని చంపేద్దాం అని ఒక డెసిషన్ తీసుకుంటారు. సో, కత్తి పట్టుకొని రెడీగా ఉంటారు డోర్ దగ్గర.
వాళ్ళు తలుపు కొట్టగానే, తలుపు తీయగానే కత్తి పెట్టి ఇద్దరిని చంపేస్తారు. వాళ్ళు అక్కడే గిలగిలా కొట్టుకుని చనిపోతారు. అయితే వాళ్ళకి బాగా ఆకలేయడంతో ఇంకో ఇద్దరు దొంగలున్నారు. బాగా ఆకలేయడంతో వాళ్ళు తెచ్చిన ఫుడ్ తీసుకొని తినేసి వాళ్ళు కూడా ఆ విషానికి నొరగలు కక్కుకొని అక్కడే చనిపోతారు. సో, నలుగురు దొంగలు చనిపోయారు గుళ్ళో. పొద్దున్నే అక్కడ ఎవరైతే పూజారి ఉంటారో పొద్దున్నే ఆయన వచ్చి చూడగానే దొంగలు చనిపోవడం, అలాగే బంగారం, వజ్రాలు అన్నీ చూసి ఆయన ఆశ్చర్యపోతాడు. సరే, ఈ బంగారాన్ని, వజ్రాల్ని ఊరి జమీందారు గారికి చెప్తే గనుక ఆయనొచ్చి తీసుకెళ్ళిపోతారు. అలా చెప్పడం ఎందుకని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఆ నలుగురు దొంగల్ని అక్కడే దూరంగా పాతేసి మొత్తం ఆ బంగారాన్ని, వజ్రాలను తీసుకొని ఇంటికెళ్ళిపోతాడు. బంగారం, వజ్రాల్లో కొంత అమ్మేసుకొని మొత్తం నీట్‌గా ఒక చెరువు పక్కన ఒక పెద్ద ఇల్లు కట్టుకొని వాళ్ళ కూతురికి గానీ, లేతే వాళ్ళ పెళ్ళానికి గానీ మంచిగా నగలు చేయించి జీవనం సాగిస్తుంటాడు. అయితే ఒకరోజు కుంభవృష్టి వాన పడుతూ ఉంటుంది. ఆ కుంభవృష్టి వానలో పూజారి చెరువు దగ్గర కట్టిన ఇల్లు కుంగి నేలమట్టం అవుతుంది. అయితే ఆ పూజారి మిగిలిన నగలని ఒక పెట్టెలో పెట్టి భద్రంగా దాస్తాడు. అది ఆ వరదకి కొట్టుకెళ్ళిపోయి ఒక చెట్ల చాటున ఉంటుంది. ఒక జమీందారు దాన్ని చూస్తాడు. అది ఏంటి అని చూసి ఆ పెట్టెని ఓపెన్ చేస్తాడు. చేయగానే దాంట్లో నగ నగలు, బంగారం, డబ్బు అన్నీ చూసి ఆశ్చర్యపోయి, సరే ఇది ఇంటికి తీసుకెళ్దామని చెప్పి ఇంటికి తీసుకెళ్తాడు. ఆ జమీందారు కూడా ఆ నగలను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుని ఏవైతే వాళ్ళకి ఇష్టమైన నగలో అవి వేసుకుని వాళ్ళు అలా హ్యాపీగా ఉండడం జరుగుతుంది. అయితే ఆ నగలు వాళ్ళ ఇంటికి వచ్చిన లగాయతు వాళ్ళు ఒక వింత వింత రోగాలతో వాళ్ళ మొత్తం ఫ్యామిలీ అంతా బాధపడుతూ ఉంటారు. ఆయనకేం అర్థం కాదు. ఏం జరుగుతోంది అని. అయితే ఆయన ఒక మునిని ఆశ్రయిస్తాడు. స్వామీజీ, మా ఇంట్లో గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగుండట్లేదు. మొత్తం ఇంట్లో ఫ్యామిలీ మొత్తానికి. మీరు మాకు ఒక ఉపాయం చెప్పండి అని చెప్పగానే స్వామీజీ దివ్య దృష్టితో చూసి, నాయన నీకు కొన్ని నెలల క్రితం ఏదైనా నగలు కానీ, నగదు కానీ, వజ్రాలు కానీ దొరికాయా అని అడుగుతారు. అయితే ఆయన దానికి దొరికాయి స్వామి అంటారు. అది పాపిష్టి సొమ్ము. పాపం చేసి, అక్రమాలు చేసి సంపాదించిన సొమ్ము. ఆ సంపాదన సొమ్ముని నువ్వు వాడుకుంటున్నావు, దాచుకుంటున్నావు. దయచేసి ఆ పాపిష్టి సొమ్ముని, అక్రమైన సొమ్ముని అందరికీ పంచిపెట్టేసి, సో నీ ఇంట్లో ఉన్న రోగాలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అని ఆ ముని అతనికి చెప్పడం జరుగుతుంది. ఆ జమీందారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏవైతే నగలు అతను దొరికాయో అవే కాకుండా తన దగ్గర ఉన్న కొంత సొమ్ముని దాంట్లో వేసి మొత్తం ఆ ఊరిలో ఈ నగలను కానీ, డబ్బులు కానీ పంచిపెట్టడం జరుగుతుంది. అప్పటి నుంచి ఆ జమీందారు ఇల్లు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. సో దీనిలో మనకు తెలిసిన నీతి ఏంటంటే, అక్రమంగా సంపాదించిన ఆస్తి కానీ, కీర్తి కానీ అది శాశ్వతం కాదు. ఎప్పుడైనా ప్రాబ్లం అనేది వస్తుంది. మనకి తోచిన అంతలో సక్రమంగా సంపాదిద్దాం, దానం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.